what we have found in 2,000 patients at Continental Hospitals for the first time in the country, that by doing screening colonoscopy procedure for patients above the age of 45, for men and women, we have demonstrated the incidence of colon polyps is 25% in men and 21% in women, with an average of 26%. అంటే ప్రతి 4 మందిలో ఒక్క మనిషికి దిస్ పాలిప్స్. ఇంకో స్లైడ్లో ఒకటి చెప్పేసి మర్చిపోయాను. ఈ 3 ఏళ్లలో ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీలో 33 మందికి కోలన్ క్యాన్సర్ ఉండే. 33 మంది. యూజువలీ 33 మంది కోలన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వయసులో ఉన్నారు. ఒక్కరిద్దరు 50 ఏళ్ళ కన్నా తక్కువ ఉండేది. ఒకవేళ ఈ 33 మంది ముందే కొలనాస్కోపీ చేసుకుంటే ఈ కోలన్ క్యాన్సర్ వచ్చేది కాదు. నా ఒక్కసారి వచ్చినప్పటికీ నీ ఖర్చు ఎంత అవుతుంది? ఆ పేషెంట్కు సర్జరీ, కీమోథెరపీ, హాస్పిటలైజేషన్స్, పెట్ స్కాన్స్, బ్లడ్ టెస్ట్లు, మల్టిపుల్ డాక్టర్స్, మినిమం చక్కగా చేసుకుంటే 10 లక్షల కంటే తక్కువ కాదు. 33 మందికి అంటే 10 లక్షలు బై 33 అంటే సుమారుగా 3.5 crores. Now 3.5 crores you could have saved. You could have literally saved 3.5 crores. And what does a colonoscopy cost? I know మీరు అడుగుతారు నన్ను. 5,000 6,000. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్లో వెళ్తే 6,000 నుంచి 15,000. హైదరాబాద్ నుంచి తిరుపతికి ట్రైన్లో వెళ్తే 600 నుంచి 5,000. ఓకే, తిరుపతికి పోయే భగవంతునితో అడుగుంటాం మనం, భగవంతుడు నాకు క్యాన్సర్ రాకుండా చూడండి, అది రాకుండా చూడండి. అది బాబు అక్కడ అడిగే బదులు 5,000 పెట్టుకొని చేసుకోండి, ఓకే నీకు ఉందా లేదా తెలిసిపోతుంది. మగవారికి కోలన్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్, స్మోకింగ్ చేసేవాళ్ళు 50 ఏళ్ళ తర్వాత లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్, ఆడివారికి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, ప్యాప్స్మియర్ ఫర్ సర్వైకల్ అండ్ యూట్రైన్ క్యాన్సర్ స్క్రీనింగ్, దాని తర్వాత కొలనాస్కోపీ. అంతే. ఇప్పటి వరకు వచ్చిన మెడికల్ సైన్స్లో దిస్ ఆర్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ ఫర్ ప్రివెన్షన్. ఇది ప్రివెంట్ చేసుకుంటే 50-60 లక్షల పేషెంట్స్ క్యాన్సర్ వచ్చే అవకాశం. అంటే మన ఇండియాలో ఏమంటున్నామంటే సుమారుగా 38% ఆఫ్ ది పేషెంట్స్ కెన్ డెవలప్ క్యాన్సర్ ఇన్ ద లైఫ్ టైం. ఆల్మోస్ట్ 1 in 3. ఇంతమంది కూర్చున్నాం, సుమారుగా 60 మంది ఉన్నారు ఇక్కడ. మన 60 మందిలో 1/3 of us will develop cancer in the lifetime for various reasons. ఒకటి స్మోకింగ్ అన్నాము, ఆల్కహాల్ అన్నాము, ఒబిసిటీ అన్నాము, ఇవన్నీ అన్నాము. సో ప్రివెన్షన్ is the best form of cure. At Continental Hospitals, I strongly believe, with my coming from America, we have instituted many measures, not only for colon cancer screening, all the other screening things, with our regular health checkups, how we advocate the patients, adult vaccinations, everything will play an important role here. So I want to impress that. So colorectal cancer is increasing from the increasing rate they have suspected from 5% to 125%.